Hi viewers, welcome to 70mm by SS Media. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర 1984లో భారీ హైప్తో రిలీజ్ అయి సెన్సేషనల్ ఓపెనింగ్స్ సాధించి ఎన్టీఆర్ గారి కెరీర్లోనే అప్పటికి టాప్ హిట్గా నిలిచిన ఈ సినిమా 1979లో స్టార్ట్ అయి 5 ఇయర్స్ రకరకాల సమస్యలు ఎదుర్కొని చివరికి ఎన్టీఆర్ గారు సీఎం అయిన తర్వాత రిలీజ్ అయిందని ఎంతమందికి తెలుసు? ఈ సినిమాలో తన గురించి తానే కాలజ్ఞానం చెప్పుకున్న ఒక అరుదైన సంఘటన గురించి మీకు తెలుసా? ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే చాలా విశేషాలున్నాయి. కానీ సినిమా ఎందుకు లేట్ అయింది, ఎన్టీఆర్ గారికి జరిగిన ఆ రేర్ ఇన్సిడెంట్ ఏంటనేది చెప్పుకుందాం. 1979లో తన కలల ప్రాజెక్ట్ అయిన బ్రహ్మంగారి జీవిత చరిత్రని ఒక సినిమాగా ప్రారంభించారు ఎన్టీఆర్. అప్పటికే తనకున్న వేరే కమిట్మెంట్స్ వల్ల మధ్యలో గ్యాప్లు ఇస్తూ లేట్ అవుతూ ఎట్టకేలకు 1981లో షూటింగ్ ముగించుకుంది శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. సెన్సార్ కు పంపించాక అందులో ఇందిరాగాంధీ గారి గురించి కొన్ని సెటైర్స్ ఉన్నాయని, అవి కట్ చేస్తేనే రిలీజ్ కు పర్మిషన్ ఇస్తామని సెన్సార్ బోర్డు చెప్పింది. దానికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదు, కోర్టుకెళ్లారు. కోర్టు ఆదేశంతో మళ్లీ సెన్సార్ జరుపుకుంది మూవీ. విధవ రాజ్యమేలును అనే పదం ఇందిరాగాంధీ గారి గురించని, ఆ పదాలు తొలగించమని మళ్లీ సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఏమండోయ్ పండితులారా అనే పాటలో బ్రాహ్మణులని అవమానించారని, అవి కూడా తీసేయాలని బోర్డు ఖరాఖండిగా చెప్పేసింది. కానీ ఎన్టీఆర్ గారు వీటేటికి ఒప్పుకోకుండా న్యాయ పోరాటం సాగిస్తూనే ఉన్నారు. చివరికి 1984లో అప్పటికే సీఎం అయిన ఎన్టీఆర్ గారు తన పలుకుబడితో సినిమాని రిలీజ్ చేయించారు. కానీ అభ్యంతరకరం అనిపించిన కొన్ని సీన్లను ఎన్టీఆర్ గారు తొలగించేశారు. ఈ సినిమా రిలీజ్ టైంకు సినిమాలో ఏవో సెటైర్స్ ఉన్నాయని, వివాదాస్పద అంశాలున్నాయని భావించిన ప్రేక్షకుల్లో భారీ హైప్ ఏర్పడింది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ సినిమాలో రంగేసుకునేవారు రాజ్యమేలుదురు అని ఎన్టీఆర్ గారు ఆలపిస్తారు. ఈ సీన్ ని 1979లోనే చిత్రీకరించారు. విచిత్రంగా కొంతకాలానికే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా తన భవిష్యత్ గురించి తానే కాలజ్ఞానం చెప్పుకున్నట్టయింది ఎన్టీఆర్ గారు.